హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిల్ విత్ లయన్స్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోతుంది ఏంటంటే మామ, నేను నమ్మేది నన్ను మాత్రమే. నేను ఎవరిని నమ్మను, నమ్మినట్టు నటిస్తాను అంతే. ఎందుకంటే ఎవరినైనా నమ్మినాం అనుకో, ఓటమి వచ్చినప్పుడు వాడు ఉంటాడో లేదో తెలియదు, విజయం వచ్చినప్పుడు వాడు ఉంటాడో లేదో తెలియదు. అట్లాంటి వాడి కోసం ఎవరో ఉంటారు, ఎవరో తోడుగా ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తారు అనుకోవడం కంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇది నా మోటివేషన్ డైలాగ్ అనమాట. నేను నన్ను నేను నమ్ముకుంటాను. ఐ ఐ విల్ ట్రస్ట్ మై సెల్ఫ్. బికాస్ నాకే తెలుసు నాలో ఉన్న టాలెంట్ ఏంటో, నేను దేనికి పనికొస్తానో నాకు మాత్రమే తెలుసు. ఆంజనేయునికి జాంబవంతుడు చెప్పినట్టు నా ఫ్రెండ్స్ నాకు చెప్పారు, నీలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, అసలు నువ్వు చాలా ఎదుగుతావు, డోంట్ స్టాప్ అని. అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రై చేస్తూనే ఉన్నామమ్మ. ఐ ఆమ్ రీచింగ్ మై గోల్. ఖచ్చితంగా రీచ్ అవుతాను, ఆ నమ్మకం నాకుంది. అప్పుడు ఎవరైతే నన్ను విమర్శించారో, ఎవరైతే నన్ను నువ్వు ఇది చేయలేవు, నువ్వు చేసేది తప్పు, నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు, నీ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నావు, నీ టైం వేస్ట్ చేసుకుంటావు అంటాడో, వాళ్ళకి నేను గెలిచి చూపించాలనేదే నా తుది నిర్ణయం. ద లాస్ట్ హోప్ ఆఫ్ మై లైఫ్ ఈస్ ఐ షుడ్ గెట్ సక్సెస్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది వే. చూడండి, 18 ఏళ్ళ నుంచి తోముతూనే ఉన్నాం, 18 ఏళ్ళ నుంచి వండుతూనే ఉన్నాం, 18 ఏళ్ళ నుంచి పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నాం, మొగుడిని చూసుకుంటూనే ఉన్నాం, కాపురాలు చేస్తూనే ఉన్నాం. మేము సాధించిందంటూ మాకంటే ఏమీ లేవు. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, డూ వాట్ యు లైక్. అట్లీస్ట్ నౌ ఉమెన్, గెటప్ అండ్ డూ వాట్ యు లైక్. నీకు వంటలో ఇంట్రెస్ట్ ఉందో వంట చెయ్యి. మేబీ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఆ టాలెంట్స్ ని ప్రూవ్ చేసుకో. కరాటాలో నువ్వు తోపా, కరాటే టీచర్ గా పో, లేకుంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకో, లేకుంటే నువ్వు టైలరింగ్ ఇంట్లో బ్లౌజులు కుట్టుకో. వాట్ ఎవర్ యూ డూ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు సక్సెస్ఫుల్ లైఫ్. నీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందబ్బా, ఆ టాలెంట్ ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకేనా? నీ టాలెంట్ ఎప్పటికీ వేస్ట్ కాదు. మన బంగారుని దొంగలించగలరు, మన బాడీని కూడా దొంగలిస్తారు మామ. మన మనస్సుని, మనలో ఉన్న టాలెంట్ ని ఎవ్వరు దొంగలించలేరు. అర్థమైందా? మీలో ఉన్న టాలెంట్స్ ని మీరే యూజ్ చేసుకొని కరెక్ట్ దారిలో నడచండి. వాడు ఉంటేనే నాకు అన్ని, వాడు లేకపోతే నేను ఏం చేయలేను. నువ్వు బొచ్చువి ఎవడు తోడు రాడు. నువ్వు చచ్చినాక నీకు తోడొచ్చే నీ శరీరం కూడా నువ్వు తోడుకు రాదు, ఎంకలెంకలు అయిపోతావు భూమిలా. అర్థమైందా? సో నీ శరీరం, నీ ఆత్మ ఏది నీది కాదు. సో ఉన్నన్ని కాలం ట్రస్ట్ యువర్ సెల్ఫ్, గో విత్ యువర్ మోటివేషన్. ఒకరు ఏదో చెప్తేనే నేను నమ్మి మోటివేట్ అయిపోయి పోతున్నా కాదు. నీకేంది నచ్చుతుందో అదే చేయి. అర్థమైందా? నిన్ను నువ్వు ఎంటర్టైన్ చేసుకో, పక్కన నా ఎంటర్టైన్ చేయడం కాదు. నిన్ను నువ్వు ఎంటర్టైన్ చేసుకొని స్టే ఆన్ యువర్ లెగ్స్, స్టే ఆన్ యువర్ మైండ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, అంతే.